నమస్తే. మనతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే వంశా తిలక్ గారు ఉన్నారు. మాట్లాడదాం. అన్న చెప్పండి అన్న, మందకృష్ణ గారికి నిన్న పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది సార్, ఎట్లా ఫీల్ అవుతున్నారు? యావత్ బడుగు బలహీన వర్గాలకు అందరికీ శుభాకాంక్షలు. ఏ రోజైతే ఏనాడైతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పూజ్యులు అవతార పురుషుడు ఆయన మందకృష్ణని కౌగలించుకున్నాడో, ఆయనని నీ వెంట నడుస్తాను అని అన్నాడో, పద్మశ్రీ కంటే పెద్దవాడు, అది పద్మశ్రీ చిన్నవాడు. సో ఆ పెద్దవాడు ఇచ్చిండు, కానీ చిరస్థాయిగా చరిత్రలో లిఖించబడాలని చెప్పేసి ఈరోజు పద్మశ్రీ అవార్డు కేవలం మందకృష్ణ మాదికి రావడం చాలా సంతోషం. అది బడుగు బలహీన వర్గాల ఉద్యమ నాయకులకు, అందరూ బడుగిన వర్గాలకు, దళిత తాడిత పీడిత వర్గాలకు, దాంట్లో వికలాంగులు ఉన్నారు, దాంట్లో అన్ని వర్గాల వారు ఉన్నారు. అందరి కోసం ఆయన ఉద్యమం చేసిన అందరికీ తెలిసినటువంటి విషయమే. అందుకోసమే వచ్చింది. కేవలం వర్గీకరణ ఉద్యమం ఉంది, కానీ అన్ని వర్గాల కోసం పనిచేసింది కాబట్టి మందకృష్ణ మాదిగకు ఈరోజు పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది. చాలా సంతోషం. మా అమ్మగారి సదాలక్ష్మి గారి ఆత్మ కూడా సంతోషిస్తుంది మందకృష్ణ మాదిగ గారికి పద్మశ్రీ అవార్డు రావడం. ఇది అన్ని వర్గాలకు పద్మశ్రీ అవార్డు వచ్చిందని మేము అనుకుంటున్నాం. ముఖ్యంగా వర్గీకరణ ఉద్యమానికి వచ్చింది అనుకుంటున్నాం. అట్లాగే అంటే కొన్ని వర్గాలు కూడా కొంతమంది అంటే మందకృష్ణ గారికి ఎలా ఇస్తారని చెప్పేసి కూడా కొన్ని లోపల కూడా వినిపిస్తున్నాయని చెప్పేసి కూడా వినిపిస్తారు. ముఖ్యంగా మా రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు, తెలంగాణకు అన్యాయం జరిగింది పద్మశ్రీ అవార్డు అంటే. సూటిగా చెప్పరాదా? మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ వస్తే తెలంగాణకు అన్యాయం జరిగిందా? నేను సూటిగా అడుగుతున్నా. తెలంగాణ నుంచి పుట్టినటువంటి బిడ్డ యావత్ దక్షిణ భారతదేశంలో, తెలంగాణ ఆంధ్రలోనే కాదు దక్షిణ భారతదేశంలోనే ఉద్యమాన్ని నడిపి వర్గీకరణ, దండోరా ఉద్యమం, ఎంఆర్పిఎస్ఎం ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత తుడుపు దెబ్బ స్టార్ట్ అయింది, ఎక్కల ఉద్యమం స్టార్ట్ అయింది, ప్రతి ఉద్యమం స్టార్ట్ అయింది. దాని తర్వాతనే దాన్ని అనుసరించే అందరు నాయకులు అన్నని వెన్నంటి నడుస్తున్నారు. అంబేద్కర్ సిద్ధాంతం మీద నడుస్తున్నారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అంటున్నారు. మరి ఎవరికి నొప్పి అవుతున్నది? ఎవరైతే సబ్కా సాత్ సబ్కా వికాస్కి వ్యతిరేకమో, అంబేద్కర్ సిద్ధాంతంకి ఎవరైతే వ్యతిరేకమో, ఇప్పుడు మన వర్గీకరణ ఉద్యమానికి వ్యతిరేకమో వాళ్లకు నొప్పి అవుతుంది, బాధ అవుతున్నది. సూటిగా నేను అడుగుతున్నా మా రేవంత్ రెడ్డి గారిని, మందకృష్ణ మాదిగ గారికి వస్తే తెలంగాణకు అన్యాయం జరిగినట్ట, తెలంగాణకు గౌరవం దక్కినట్టు మేము అనుకుంటున్నాం. అంటే వేరే చాలా మంది కంటే గవర్నమెంట్, మన స్టేట్ గవర్నమెంట్ సిఫార్సు చేసిన కొన్ని పేర్లు గద్దర్ కావచ్చు, అందశ్రీ అన్న కావచ్చు, ఇలాంటి వీళ్ళకి రాకుండా వచ్చిన దాని గురించి మేము అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాం అని చెప్పేసి కూడా చెప్తాం. నేను చెప్పగలుగుతా, గద్దరన్న అంటే చిన్నప్పటి నుంచి మేము కలిసి పనిచేసినాం. కానీ గద్దరన్న సిద్ధాంతం, ఆయన కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసినటువంటి వారు, దాంట్లో కూడా పీపుల్స్ వార్ గ్రూప్ ఓటమ్మ ఓటమ్మ అని ఓటుకు వ్యతిరేకంగా పాట పాడినటువంటి గద్దరన్న పాట ఎంత పవర్ఫుల్ అంటే, ఆయన పాట విని 1000 మంది ఉద్యమాల్లో దూకి తుపాకులు బట్టి చచ్చిపోయింది. కానీ చివరి రోజుల్లో గద్దరన్న ఏం చేసిండు? రాజ్యాంగం పట్టుకొని తిరిగిండు. ప్రజాస్వామ్యం నమ్ముకొని ఆయన పోయి కాంగ్రెస్ పార్టీలో చేరిండు. వాళ్ళ బిడ్డని వాళ్ళ కొడుకుని కాంగ్రెస్ పార్టీలో చేర్చిండు. అంటే ఆ కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతం, ఆ నెక్సలైట్ సిద్ధాంతం, దాన్ని ఆయన రియలైజ్ అయ్యి ఆయన అరే ఇది కరెక్ట్ కాదని ఒప్పుకున్నట్టే కదా. మరి అట్లాంటి దానికి గద్దరన్న గురించి మాట్లాడితే చాలా ఉన్నది. గోరేటి వెంకన్న సరే, ఇప్పుడు ఒక మాట చెప్తాను, ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయం. అందరూ అందశ్రీ, గోరేటి వెంకన్న అందరూ పెద్దవాళ్ళు, నేను కాదంటే. మరి నాగేశ్వరరెడ్డి పెద్దవాడు కదా, మరి మందకృష్ణ పెద్దవాడు కదా, ఆర్ కృష్ణ పెద్దవాడు కదా. మరి వీళ్ళందరికీ వస్తే అన్యాయం జరిగిందని ఎట్లంటావు? ఇప్పుడు 5 పురస్కారాలు రావాలి. ఇదేమన్నా కోటా సిద్ధాంతం ఉందా? పద్మశ్రీ సిద్ధాంతం, పద్మశ్రీ స్టేట్కి ఇన్ని కోటాను ఉందా? కాదు కదా. అర్హులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చింది. అంటే ఇప్పుడు నెక్స్ట్ టైం వస్తుంది కావచ్చు. మీరు ఇవ్వండి వేరైనా అవార్డు. గద్దర్ గారి పేరు మీద మీరు ఏమంటారు, నంది అవార్డు తీసేసి గద్దర్ గారి పేరు మీద అవార్డు ఇస్తున్నారు. మేము సంతోషం, దాన్ని ఆహ్వానిస్తాం. కానీ వర్గీకరణ వ్యతిరేకులు కొందరు, అంబేద్కర్ సిద్ధాంతం వ్యతిరేకులు కొందరు దాన్ని హర్చించడం లేదు. అది వాళ్ళ విజ్ఞతకే నేను వదిలిస్తా. ప్రజలు దాన్ని నిర్ణయిస్తున్నారు, చూస్తున్నారు, గమనిస్తున్నారు. దాన్ని సరైన టైంలో సరైన జవాబు దొరుకుతాయి. అంటే ప్రధానంగా ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ గురించి నడుస్తుంది రాష్ట్రంలో, కాబట్టి అందుకనే దానికి ఇంకొంచెం బూస్టప్ చేయడానికి పద్మశ్రీ అవార్డు కేంద్రం ప్రకటించింది, మోదీ గారు ప్రకటించారు అని చెప్పేసి కూడా వస్తున్నాయి. ఎస్సీ వర్గీకరణకు నేను ముందుగా చెప్తున్నాను, ఎస్సీ వర్గీకరణకు భారతీయ జనతా పార్టీ ఈరోజు మద్దతు ప్రకటించింది అనుకోవడం కరెక్ట్ కాదు. భారతీయ జనతా పార్టీ ఏనాటి నుంచో ఎస్సీ వర్గీకరణకు, నేను ఆర్ఎస్ఎస్లో పనిచేశాను, మేము మోహన్ భగత్ గారిని నిలదీసినాం. సార్ ఇది మాకు ప్రధానమైన సమస్య అంటే ఇది తప్పకుండా చేసి తీడతామని ఆర్ఎస్ఎస్ మీటింగ్లో చాలాసార్లు చెప్పాను.
దానికి బీజం ఆనాడే పరిగింది. అప్పటి నుంచే మందకృష్ణ మాది గారు ఉద్యమం ఉన్నారు, లేరని కాదు. ఈ కలయిక సమయానుసారం జరిగింది. దీన్ని ప్రధానమంత్రి మోదీ గారు ఎవరు అనుకున్నా కాదనుకున్నా దాన్ని ఒక స్ట్రాటజీగా తీసుకొని పోయి కోర్టు లోపల దాన్ని అమలు చేసేటటువంటి పద్ధతి తీసుకొచ్చిండు. ఎవరు వ్యతిరేకం చేసేటటువంటి పరిస్థితి లేదు. అత్యుత్తమైనటువంటి 7 బెంచ్ స్టేట్మెంట్ జడ్జ్మెంట్ అది. దాన్ని 9 జడ్జ్మెంట్ లేదు, 9 జడ్జెస్ లేదు, బెంచ్ లేదు, ఏం లేదు. ఊరికే అందరిని ఏమార్చడం తప్ప, స్వార్థపరులు కొందరు దాన్ని వ్యతిరేకం చేస్తున్నారు తప్ప, అంబేద్కర్ సిద్ధాంతం కలిగినటువంటి వారు అందరికీ న్యాయం చేసినటువంటి సిద్ధాంతం, అంబేద్కర్ న్యాయాన్ని ముందర తీసుకుపోతున్నటువంటి నాయకుడు మన మందకృష్ణ మాదిగ. సో ఫైనల్ గా చెప్పండి, ఇటు కొన్ని సామాజిక అంటే ఎస్సీ మాలా మాదిగ సామాజిక వర్గం కాకుండా ఇతర సామాజిక వర్గం, రెడ్లు కావచ్చు, లేకపోతే బీసీలు కావచ్చు, ఇలా చాలా మంది కూడా వర్గీకరణకు సపోర్ట్ చేస్తున్న పరిస్థితి. సో అలాంటి వాళ్ళు మాలా సామాజిక వర్గం సంబంధించిన కొంతమంది కూడా సో మీరు ఎలా సపోర్ట్ చేస్తారని చెప్పి నిలదీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో వీరి గురించి ఏం చెప్తారు? మీరు కనుక గమనిస్తే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, జయప్రకాష్ గారు, వీరెవరు మాదిగ సామాజిక వర్గానికి, కనీసం బడుగు బలహీన వర్గాల సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు కాదు. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, జయప్రకాష్ గారు, హరగోపాల్ గారు, మీరు ఎంతమంది మేధావులుగా గమనిస్తే అందరూ కూడా వర్గీకరణకు పూర్తి మద్దతుగా చెప్తున్నారు. కొందరైతే ఎంత దూరం పోయినరు, వర్గీకరణ వ్యతిరేకం చేస్తే వాళ్ళు మాఫియా అన్నారు. మేమంటాం లేదు, మేధావులు అన్నారు. వాళ్ళు మాఫియా, వాళ్ళు అంబేద్కర్ సిద్ధాంతానికి వ్యతిరేకం అని మేధావులు చెప్తున్నారు. మరి వాళ్ళు మా వర్గానికి చెందినటువంటి వాళ్ళు కాదు. మరి వాళ్ళు కూడా చెప్తున్నటువంటి సందర్భంలో సమాజానికి ఇంతకంటే తార్కాణం కావాల్సింది ఏంటి? సత్యమేవ జయతే భారతదేశం యొక్క సిద్ధాంతం, భారతదేశం యొక్క మూలమంత్రం. కాబట్టి సత్యం గెలిచి తీరుతుంది, ఆల్రెడీ గెలిచింది. దాన్ని ఇంప్లిమెంట్ చేయడం మాత్రమే మిగిలి ఉంది. దాన్ని ఎవ్వరు ఆపలేరు. ప్రొఫెసర్ నాగేశ్వర గారు ఏం చెప్పిండ్రు? వర్గీకరణకు ముహూర్తం వచ్చింది. ఐడియా హూస్ టైమ్ హ్యాస్ కమ్, నోబడీ కెన్ స్టాప్ అన్నాడు. దట్ ఈస్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్. తప్పకుండా వర్గీకరణ జరుగుతీరుతుంది. సబ్కా సాత్ సబ్కా వికాస్ జరుగుతీరుతుంది. సో విన్నర్ గా పద్మశ్రీ అవార్డు రావడం మందకృష్ణ మాదిగకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా అని చెప్పి హర్షం కూడా వ్యక్తం చేస్తున్నారు. సో ఓకే, ఏదైనా మోదీ వల్లనే అవార్డు కూడా వచ్చింది అని చెప్పి వంశతిలక్ గారు చెప్తున్న పరిస్థితి. సాయితో రాణం ఆయన పోయి కాంగ్రెస్ పార్టీలో చేరిండు. వాళ్ళ బిడ్డని, వాళ్ళ కొడుకుని కాంగ్రెస్ పార్టీలో చేర్చిండు. అంటే ఆ కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతం, ఆ నెక్లైట్ సిద్ధాంతం దాన్ని ఆయన రియలైజ్ అయ్యి ఆయన అరే ఇది కరెక్ట్ కాదని ఒప్పుకున్నట్టే కదా. మరి అట్లాంటి దానికి గద్దరన్న గురించి మాట్లాడితే చాలా ఉన్నది. గోరేటి వెంకన్న సరే, ఇప్పుడు ఒక మాట చెప్తాను. ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయం. అందశ్రీ, గోరేటి వెంకన్న అందరూ పెద్దవాళ్ళు, నేను కాదంట. మరి నాగేశ్వరరెడ్డి పెద్దవాడు కదా, మరి మందకృష్ణ పెద్దవాడు కదా, ఆర్ కృష్ణ పెద్దవాడు కదా. మరి వీళ్ళందరికి వస్తే అన్యాయం జరిగిందని ఎట్లంటావు? ఇప్పుడు 5 పురస్కారాలు రావాలి. ఇదేమన్నా కోటా సిద్ధాంతం ఉందా? పద్మశ్రీ సిద్ధాంతం, పద్మశ్రీ స్టేట్కి ఇన్ని కోటాను ఉందా? కాదు.